ఇన్నాళ్లుగా జ్యోతమ్మ మన కన్న బిడ్డ కాదన్న రహస్యాన్ని దాచి గుండెల్లో పెట్టి చూసుకున్నాను. ఇప్పుడు నిజం బయటపడిపోయింది. నా బిడ్డ నన్ను వదిలి బయటికి వెళ్ళిపోతుందేమోనని చాలా గుబులుగా ఉందయ్యా. జ్యోతమ్మ మన జీవితాల్లోకి వచ్చాక పరాయి పిల్లని మనం ఏనాడు అనుకోలేదు. అసలు ఆ సంగతే పూర్తిగా మర్చిపోయాం. మనల్ని వదిలి వెళ్ళనని జ్యోతమ్మ మాటిచ్చింది, కానీ తన కన్న తల్లికి జ్యోతమ్మే తన బిడ్డని తెలిస్తే తీసుకెళ్లకుండా ఊరుకుంటుందా? అప్పుడు సొంత అమ్మని కాదని మన జ్యోతమ్మ మనతో ఉండగలుగుతా? వరుసకు నేను మేనమావనైనా జ్యోతమ్మ నా కన్నబిడ్డ లెక్క. తను లేకుండా మనం ఎలా ఉండగలం? అదే గనక జరిగితే మన ముగ్గురు గుండె ఒకేసారి ఆగిపోతుంది. అయినా మన జ్యోతమ్మ మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. నాకు ఆ ధైర్యం ఉందక్క. ముగ్గురేంటి అలా ఉన్నారు? మీరిలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వేంటి రంగా, ఇంకా మందు వేయలేదా? నువ్వైనా ఏంటి రత్నం మామ, చుక్క గొంతు దిగకపోతే నిద్రలో పడుతుంది. అమ్మా నువ్వు ఆను, ముద్ద పెడతాను. వద్దమ్మా, నాకిప్పుడేం ఆకలిగా లేదు. నువ్వొద్దంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? బలవంతంగానైనా సరే నోట్లో కుక్కుతాను. ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. తిను. జ్యోతమ్మ, నన్ను వదిలి నువ్వు వెళ్ళావు కదా, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? అలా పెంచారా నన్ను? నాకు అమ్మ మమకారం చూపించింది నువ్వు, తండ్రి ప్రేమని పంచింది రంగా, నాకు గారాబం నేర్పింది
రత్నం మామ. మీరే నా కుటుంబం. చిన్నప్పటి నుంచి సంతోషం, నా బాధ, కష్టం, సుఖం అన్నీ మీతోనే ముడిపడున్నాయి. ఇదంతా కాదు, అసలు మీకు దూరంగా నేనుండగలనా? ఇది నా ఇల్లు, మీరే నా వాళ్ళు. దాంట్లో ఏ మార్పు లేదు, రాదు కూడా. కాకపోతే నా కన్న వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేస్తాను. అది మీకు ఇష్టమే కదా? మనసులో నుంచి దిగులు తీసేసి సంతోషంగా తిను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనసులోంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేసి ఎప్పట్లాగా నవ్వుతూనే ఉండండి. రంగా, ఇప్పుడేగా నవ్వుతూ ఉండమని చెప్పాను, ఎందుకలా బాధపడుతున్నావు? అయినా నీ మొహానికి ఆ బాధ సూట్ అవ్వదు. నవ్వు. జ్యోతమ్మ, నువ్వు పెళ్లి చేసుకుని మాకు దూరంగా అత్తోరింట్లో ఉండాల్సి వస్తుంది కదా. అప్పుడు నీకు నిజం చెబుదాం అనుకున్నావు, కానీ ఈ లోపే నీకు తెలిసిపోయింది. ఏంటి, నా జ్యోతమ్మకు అప్పుడే పెళ్ళా? నేను ఒప్పుకోనయ్యా. రావణి, ఇంకా నీ బిడ్డ సంటి పిల్ల అనుకుంటున్నావా? నా బిడ్డ నాకెప్పుడు చంటి బిడ్డే. అయితే సంకనెత్తుకో. చంకనెత్తుకుంటాను, అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటాను. నీకేంటంట బాధ? ఇది మా జ్యోతమ్మ. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా మాధవి? తేడా కొట్టిందంటే మనం ఇరుక్కుంటాం. నువ్వు అలాంటి డౌట్స్ అస్సలు పెట్టుకోవద్దు. కన్ఫర్మ్డ్గా సక్సెస్ అవుతుంది.